ఎన్నిసార్లు మందలించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కొల్లాపూర్లో జరిగిన సభలో సీఎం రేవంత్ 40 నిమిషాల ప్రసంగంలో 38 పర్యాయాలు కేసీఆర్ నామస్మరణతో పాప ప్రక్షాళన చేసుకున్నాడన్నారు. లక్కీ భాస్కర్ అందివచ్చిన రాజకీయ అవకాశాలతో సీఎం పదవి చేపట్టినా, పాలమూరు జిల్లాకు మాత్రం ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్.ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారకుడైన చంద్రబాబుని వేడుకుంటున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ను విషం తీసుకుని చావమనడాన్ని ఖండించారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభ, ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం. అందులో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ లేదు, కొత్తగా ఒక పథకాన్ని కానీ ఒక స్కీమ్ని కానీ అనౌన్స్ చేయలేదు, కొత్తగా ఆ ప్రాంతానికి వనగూర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకడలు, నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలత్వమే భూషణం అనుకొని మరింత పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. అది నేననే మాట కాదు, ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక 10 ఏళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మేము వివరం మాట్లాడలే. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే, ఇది జాతీయ పార్టీ, ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది 5 ఏళ్ల తర్వాత అని చెప్పి. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, ఇప్పుడు ఏం చేస్తావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతిగా దాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు చేసింది ఏం లేదా. 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొని నామస్మరణ చేయడానికే సరిపోయింది. ఏదో ఉంది, కథలు చెప్తారు చిన్నప్పుడు, తప్పు పని చేసినోడు పారిపోతూ ఉంటానంటే, దొంగతనం చేసినోడు పారిపోతూ ఉంటానంటే ఎంబడిపడేటువంటి జనం వెంబడి పడితే వాడు చీకట్లు అటు ఇటు పోయి శివాలయంలోకి పెడతాడట. ఆలయంలోకి రారు అనేటువంటి నమ్మకం కాబట్టి